చలో వాట్సాప్ గైస్, హాయ్ అందరికీ. మీరు చూస్తున్నారు సాయిశ్రామ్ మలయాళ వ్లాగ్స్ అండ్ ఐఎమ్ లైవ్ ఫ్రమ్ గుర్గావ్. గుర్గావ్ నుంచి అయితే మనం ఈరోజు ఒక కొత్త రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మీ టైటిల్లో చూసుంటారు. ఎస్, వీఆర్ గోయింగ్ టు స్పితి వ్యాలీ. అండ్ ఈ రైడ్లో అయితే యాజ్ ఆఫ్ నో మీ అండ్ గోకుల్ సే హాయ్. హలో. సో గోకుల్ ఈజ్ ఆన్ స్పీడ్ 400 అండ్ నా బైక్ మీకు తెలుసు డామియా 400. సో ఈరోజు డేట్ వచ్చేసి 28th రైట్, 28th of September 2025 and we are starting our ride today. I hope అంతా కూడా చాలా జాగ్రత్తగా బాగా జరుగుతుంది అనుకుంటున్నా. అండ్ చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. అంతా రెడీ అయిపోయింది, చెమట అయిపోయా మొత్తం లగేజ్ ప్యాక్ చేసి పెట్టేసరికి. బట్ ద యూజువల్ థింగ్స్ బేర్ మినిమం చేయకపోతే ఎట్లా రైడ్ కోసం. చలో లెట్స్ గో. గోకుల్, ఆర్ యూ ఎక్సైటెడ్? Yes, let's go. చలో. The typical Indian insurance. Gokul, come on. Successful. అఫీషియల్గా మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ సొసైటీ. గోకుల్, గో టు ద రైట్. గోకుల్ నేనైతే వెళ్తున్నాం, చెప్పా కదా ఇందాక వీడియోలో. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో చూస్తున్నందుకైతే. చలో, డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. స్పితి రైడ్ మాత్రం మామూలుగా ఉండదు, ఎందుకంటే మాకు ప్రాపర్ బఫర్ టైం ఉంది. మంచిగా అనుకున్న టైం ప్రకారం వెళ్తున్నాం. యాక్చువల్గా నిన్న వెళ్ళాలి, బట్ స్టిల్ వీ హ్యావ్ అనదర్ 1-2 days ఆఫ్ బఫర్. సో వీ కెన్ యూజ్ దిస్. అండ్ ఆఫ్ కోర్స్ బఫర్ ఉంటే తెలుసు కదా, చిల్లు కొట్టచ్చు. నథింగ్ ఈజ్ ప్లాన్డ్. ఆన్ ద వే ఏది ఎక్కడ నచ్చితే అక్కడ ఆగిపోవడమే, అంతే. బట్ ఈరోజు మన టార్గెట్ వచ్చేసి షిమ్లా, 370 kilometers అండ్ అరౌండ్ 8 hours ఆఫ్ రైడ్ అయితే ఉంటుంది. చలో లెట్స్ డూ ఇట్. ఫస్ట్ అయితే ఢిల్లీ బయటికి వెళ్ళిపోదాం. ఢిల్లీ బయటికి వెళ్ళడానికి మనకి ఈజీగా ఒక 40-50 kilometers ఉంటుంది అనమాట. ప్రజెంట్ గుర్గావ్లో ఉన్నాం. గుర్గావ్ నుంచి ఢిల్లీ అండ్ ఢిల్లీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. చలో, ఐల్ మీట్ యూ గైస్. బాయ్ బాయ్. వర్డ్స్ కర్నాల్ అండ్ హర్యానా. బేసిక్గా హర్యానా నుంచి పంజాబ్ అంటే చండీగఢ్ అనేది క్యాపిటల్ ఫర్ పంజాబ్ అండ్ హర్యానా యాజ్ వెల్. అండ్ చండీగఢ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూటీ బై ద వే. అండ్ మనం చండీగఢ్ నుంచి షిమ్లా వెళ్తాం అనమాట. సో సేమ్ రూట్. ఇఫ్ యూ రిమెంబర్ చెత్తకుండా అని చెప్పా కదా, చూడండి ముందర మొత్తం చెత్తనే. ఢిల్లీ చెత్త మొత్తం ఇక్కడ తీసుకొచ్చేస్తారు. అండ్ యూ సీ హౌ మచ్ బిగ్ ఇట్ ఈస్, హౌ మచ్ హ్యూజ్. ఓ బ్రో, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ షుడ్ నాట్ రన్ ఎనీ టైమ్. అసలు ఎప్పుడు రన్ చేయొద్దు రోడ్డు మీద, స్లోగా నడవాలి అంతే చూసుకుంటూ. ఏదో కార్స్కి వెహికల్స్కి ఈజ్ అవుట్ చేద్దామని చెప్పేసి ఉరుకుతారేమో, కానీ ఉరికితే నడిపే వాళ్ళకి కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. సో యా, కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా చెత్తకొండే. ఇది స్టార్టెడ్ రీసైక్లింగ్ దీస్ డేస్ కొంచెంగా, బట్ స్టిల్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ. చలో గైస్, అఫీషియల్గా మనమైతే 80 kilometers చేసాం ఇప్పటివరకు. అరౌండ్ 1 hour 10 minutes 15 minutes అవుతుంది. అండ్ వీఆర్ జస్ట్ క్రాసింగ్ ద ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ద రైడ్ అండ్ ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ద డే ఆఫ్ కోర్స్. మనం ఒక 120 kilometers అయితే వచ్చేసాం. ఒక 2 hours అవుతుంది మనం స్టార్ట్ అయిపోయి. అండ్ దేర్ సీమ్స్ టు బి అన్ యాక్సిడెంట్. వై సాబ్, I think just now. Let's go. What the fuck? Did you see the tire? It bent completely. DCM kind of, not a DCM, big DCM, chinnadi koncham. But hopefully nothing happened, bro. Yeah, and I can see one guy was holding his head and sitting aside. So I think he got hurt. But nothing major happened. ఆల్మోస్ట్ మన పాత ముందు టోల్ గేట్ నుంచి ఇక్కడికి అరౌండ్ 80 kilometers అండ్ వీఆర్ ఎట్ ద సెకండ్ టోల్ గేట్ ఆఫ్ ద డే అండ్ సెకండ్ టోల్ గేట్ ఆఫ్ ద రైట్. లెట్స్ టేక్ లెఫ్ట్ గోకుల్, ద బైకర్స్ లైన్ 3 of the day. అలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కర్నాల్కి వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఇంకొక 15 kilometers ఉంది అంతే కర్నాల్. అండ్ మోస్ట్లీ సాగర్ రత్నం అంటే మేము చూస్తున్న రెస్టారెంట్ కూడా ఆన్ ద వే ఇక్కడ 15-20 kilometers ఉండొచ్చు. సో విల్ స్టాప్ దేర్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఒకవేళ ఆ 15 kilometers చేస్తే వీ విల్ బీ క్రాసింగ్ అరౌండ్ 150. సో నైస్, గుడ్ పేస్ బ్రో, కీప్ ఇట్ అప్. 10 అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ 2 hours 45 minutes పట్టింది. మేము 7:15 కల్లా స్టార్ట్ అయ్యాం. 2.5 hours, 7:49, 9:45 అవుతుంది ఇప్పుడు రైట్ నో.
ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ కవర్ చేసాం. ప్రాపర్ ప్లేస్లో వచ్చేసినాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం సాగర్ రత్నాలో. లాస్ట్ టైం కూడా ఇక్కడే ఆగాం కదా. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. మనము కర్నాల్ దాటేసాం. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టే కూడా బుక్ చేసేసుకున్నాం హాస్టల్ హోమ్స్లో షిమ్లాలో. మాకు మాల్ రోడ్కి ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్, 3000 రూపీస్ పడ్డది రూమ్ కూడా. అండ్ ఇంత లగేజ్ ఉంది, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో రూమ్ తీసుకుంటే బెటర్ అని చెప్పి సపరేట్గా రూమ్ తీసేసుకున్నాం. ముందు బంక్ బెడ్ తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ స్టిల్ చాలా తక్కువకి వచ్చేది. అరౌండ్ 1500 అయిపోయేది. బట్ సేఫ్టీ ఉండదు అంతే. రూమ్ ఉంటే మాకు సేఫ్టీ ఉంటుందని అంతే తీసేసుకున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు హాస్టల్ హోమ్స్ షిమ్లా. అండ్ ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ బ్రేక్, ప్రాపర్ 1 అవర్ బ్రేక్. వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం. మోస్ట్లీ ఇంకా లెట్స్ క్రాస్ చండీగఢ్ అండ్ సీ ఇఫ్ వీ నీడ్ టు స్టాప్ అండ్ ఈట్ సంథింగ్ ఆర్ ఎల్స్ లేకపోతే వీ కెన్ హ్యావ్ సమ్ ప్రోటీన్ బార్. Again we have entered Kurukshetra. गीतोपदेश स्थली कुरुक्षेत्र में आपका हार्दिक स्वागत है. वेलकम टू द लैंड ऑफ गीता. वेलकम टू कुरुक्षेत्र. हेलो. बाइक में तो सेकेंड टाइम बट ऑन ए होल दिस इज माई थर्ड टाइम टू कुरुक्षेत्र. बट ऑफ कोर्स ఇక్కడ ఆగట్లేదు. బట్ వీఆర్ జస్ట్ క్రాసింగ్. డీసెంట్ పేస్లో వెళ్తున్నాం. లెట్స్ సీ. ఇంకా మనకి ఎంత 203 కిలోమీటర్స్ ఉంది అండ్ ఇట్స్ షోయింగ్ 4.5 hours. 4:13 4:15 కల్లా వెళ్తామని చెప్పి చెప్తుంది. కరెంట్లీ టైం వచ్చేసి ఇట్స్ 11:37. కూల్, డీసెంట్. లెట్స్ ఫిల్ ఫ్యూయల్ ఇన్ జియో పెట్రోల్ పంప్. నా ఫస్ట్ టైం అనమాట జియోలో నింపించడం. అండ్ ఇక్కడ 95 రూపీస్. నెక్స్ట్ పంజాబ్ది ఇక్కడ నుంచి. ఫస్ట్ టైం ఇన్ జియో పెట్రోల్ పంప్. एंड वी आर आपको स्वागत करते हैं अंबाला. या ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఫర్ చండీగఢ్ అండ్ షిమ్లా. బేసిక్గా మనము ఈరోజు అఫీషియల్గా థర్డ్ స్టేట్ బట్ యా సెకండ్ స్టేట్ క్రాస్ చేసి థర్డ్ స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. పంజాబ్ తర్వాత కొంచెం దూరం చండీగఢ్ అలా దాటేసినాక వీ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు హిమాచల్ ప్రదేశ్. దట్స్ అవర్ 4th స్టేట్. వెదర్ ఇలా ఉండమ్మ తల్లే ప్లీజ్. మనమైతే కరెంట్లీ అంబాలా సిటీలో ఉన్నాం. టైం వచ్చేసి అరౌండ్ 12:30. వాట్ ద టైం? 1 o'clock ఆల్రెడీ. ఇంకో 4 hours జర్నీ ఉంది ఈజీగా. 5 వరకు రీచ్ అయిపోతాం. అరౌండ్ 130 కిలోమీటర్స్. జస్ట్ స్టాప్ ఫర్ ఏ మోసంబీ డ్రింక్. సో డ్రింక్స్ తాగితే కొంచెం ఏంటంటే హైడ్రేట్ అవుతాం. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఫుడ్ కూడా తినాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు 4 o'clock వరకు వీ కెన్ డైరెక్ట్లీ గో టు షిమ్లా అండ్ హ్యావ్ దేర్ ఆన్ ద వే ఇట్లాంటివి ఏమైనా స్నాక్స్ లాంటివి తీసేసుకుంటే అయిపోతుంది. అండ్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ నా పొల్యూషన్ చెక్ అయిపోయింది. సో ఆన్ ద వే ఎక్కడైనా పెట్రోల్ బంక్ దగ్గర ఆగి నా పొల్యూషన్ కూడా చేయించేసుకోవాలి బైక్ది. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఆపితే మాత్రం పొల్యూషన్ అడిగితే మాత్రం పొల్యూషన్ లేదు నా దగ్గర. क्या हुआ? गाड़ी किसके नाम है? मेरा नाम पे 799. చెక్ కూడా అయిపోయింది. అండ్ 1 yearకి వచ్చింది ఈసారి. లాస్ట్ టైం నేను పుష్కర్ వెళ్ళినప్పుడు తీసుకుంది జస్ట్ 6 months ఉంది. వాడు నన్ను స్కామ్ చేశాడు ఆ పొల్యూషన్ చెక్ వాడు. బట్ యా దిస్ టైమ్ ఫర్ 1 year 130 రూపీస్. సో ఐమ్ హ్యాపీ. లైక్ అది ఒకటే లేదు మనకు పేపర్, అదొక పేపర్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనల్ని ఎవరు మనల్ని ఆపినా అసలు ఏం కాదు ఇంకా. సో ఇంకా మనకు 142 kilometers 3 hours 41 minutes. మనం వచ్చేసి కరెంట్లీ అంబాలా చండీగఢ్ ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాం. అండ్ ఎక్స్ప్రెస్ వే అంటే ఇది జస్ట్ హైవే లెక్క ఉంది, మరీ ఎక్స్ప్రెస్ వే అయితే కాదు. అండ్ బ్రో ఓకే నో ప్రాబ్లం. అండ్ హియర్ యూ గో 4th టోల్ ప్లాజా ఆఫ్ ద డే. జిఎంఆర్ అంట. జిఎంఆర్ అంటే తెలుసు కదా మన వాళ్ళదే, తెలుగు వాళ్ళు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కూడా వాళ్ళదే జిఎంఆర్. అండ్ వన్ ఆఫ్ దర్ పార్ట్నర్స్ అనుకో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ. చండీగఢ్ ఎగ్జిట్ అవుతున్నాం. అండ్ ఇది పంచకుల చండీగఢ్ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ చండీగఢ్ అనుకోవచ్చు. ట్రాఫిక్లో ఇరుక్కున్నాం బాబోయ్. ఇక్కడే చిన్న యాక్సిడెంట్ అయింది. ఇక్కడనే వర్క్ నడుస్తుంది అండ్ ఎండ కొడుతుంది ఘోరంగా. పంచ్ అవుతుంది అనమాట మనకి. ముందరంతా క్లియర్ ఉంది కానీ సింగిల్ వే అయ్యేసరికి చాలా స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్.
ఇంకా 117 కిలోమీటర్స్, 3 hours 3 minutes, 5 o'clock లోపు రీచ్ అవుతామని చూపిస్తుంది. ఓ మ్యాన్, చండీగఢ్ అయితే క్రాస్ అయిపోయాం. అండ్ దిస్ ఈజ్ అవర్ 5th టోల్ ప్లాజా ఆఫ్ ద డే. అండ్ ఇక్కడ నుంచి మనకైతే టోటల్ 105 kilometers ఉంది. అందులో 83 kilometers దిస్ ఈజ్ ద సేమ్ రోడ్. అంటే మనం అసలు ఏ డైవర్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 83 kilometers. షిమ్లా ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోతాం అన్నప్పుడు ఒక 20 kilometers ముందు వరకు సేమ్ రోడ్. చలో చలో బాయ్ బాయ్. అఫీషియల్గా మనం అయితే ఎంటర్ అవుతున్నాం అవర్ 4th స్టేట్ ఆఫ్ ద డే. హర్యానా, ఢిల్లీ, పంజాబ్ అండ్ దెన్ టు హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఉంది చూడండి బోర్డు, వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. యా, తినేసి వీ హ్యావ్ స్టార్టెడ్ 76 kilometers మోర్, 2 hours చూపిస్తుంది ఎగ్జాక్ట్గా. అండ్ వీ హ్యావ్ టోల్ గేట్ నెంబర్ 6 అండ్ వీఆర్ క్రాసింగ్ ఇట్. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూజ్ బ్రో. ఆ స్టేకి ఒక 33 kilometers ఉంది. అండ్ వీఆర్ సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోడ్స్ లాట్ ఆఫ్ ప్లేసెస్లో. అంటే దగ్గర ఆల్మోస్ట్ ఒక లాస్ట్ డే షిమ్లాకి 50 kilometers ఉందన్నప్పటి నుంచి చాలా ప్లేసెస్లో ఇలాంటి థింగ్సే. మొత్తం ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అయిపోయి 15 days ముందు చాలా వర్షాలు పడ్డాయి కదా. సో అవే ల్యాండ్ స్లైడ్స్ ఇప్పటివరకు ఇప్పుడే రిపేరింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ గోకుల్ది నాది ఇంటర్కామ్ ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి నడుస్తుంది కదా, ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది. గోకుల్ చార్జ్ చేయనట్టున్నాడు. క్రాక్ ఇన్ మై బైక్. లెట్స్ గో. వావ్, వాట్ డే 1 ఏంటి ఇంత సాఫీగా జరుగుతుంది అని అనుకుంటున్నా. అండ్ దేర్ యూ గో, దేర్ ఎ బిగ్ బాంబ్. విరిగిపోయాయి. ఈ టాప్ బాక్స్ మీద బ్యాక్ కట్టేసా కాబట్టి దానివల్ల వెయిట్ కొంచెం ఎక్కువ పడి విరిగిపోయాయి అనమాట. అండ్ ఒక 2-3 పాట్ హోల్స్లో పడిపోయా. సో ఎక్కువ ఫోర్స్ పడి టాప్ అని వచ్చేసింది అనమాట. చూద్దాం, నేను ఏదన్నా జాస్టల్కైనా ఒకసారి లగేజ్ ఇప్పితే దాన్ని టైట్ చేయవచ్చా, ఇంకేమైనా చేయవచ్చో చూసి దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ వాట్ టు డూ. ఎప్పుడన్నా మన ట్రిప్ ఫస్ట్ రోజు ఏదో ఒక ప్రాబ్లం లేనిది జరిగిందా? జరగదు. మా దిష్టి పెట్టేసినట్టున్నారు ఎవరో గట్టిగా. విరిగిపోయింది, 2 విరిగిపోయినాయి. ఈ టాప్ బాక్స్ పెట్టుకునే ప్లేస్. ఇప్పుడు దీన్ని ఇలా ఫస్ట్ డే, ఇంకా 6-7 days ఉంది. దీన్ని ఎలా చేయాలో తెలీదు. అలా వెల్డింగ్ షాప్కి వచ్చా, చూద్దాం ఏమైనా అవుతుందో. దేవుడు దేవలేదని ఒక జుగాడ్ అయ్యి ఇది 2 ఇట్లా కొంచెం సేఫ్టీ ఉండగలిగితే చాలు కొన్ని రోజులు. ఏదో అయ్యింది, హేడ్చు అయితే కూర్చోలేం కదా. మాల్ రోడ్కి అయితే వచ్చాం. లెట్స్ ఎక్స్ప్లోర్ మాల్ రోడ్. ఇక్కడే లంచ్ డిన్నర్ చేసేసి వీ విల్ గో బ్యాక్. లిఫ్ట్ ఈ లిఫ్ట్స్లో వెళ్ళాలన్నమాట, లేకపోతే చచ్చిపోదాం పైకి ఎక్కడానికి. 10 వరకు ఓపెన్ ఉంటుంది ఈ నైట్. ఫుల్లీ ఒక 1100 అయితే బొక్క. ట్రెక్కింగ్ బ్యాగ్ టైప్ అయితే తీసుకున్నా 60 liters. ఇంకా ట్యాంక్ బ్యాగ్ ఏమైనా టాప్ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అని ఇందులోనే ఇంకా రేపటి నుంచి ఇందులో పెట్టి దీన్ని వెనక టై చేసేస్తే టాప్ బాక్స్ని మనము కొరియర్ చేసేయచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ ద ప్లాన్. అలాంటప్పుడు ఇక్కడ ఆగడం కూడా అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మాల్ రోడ్లో అయితే తిరుగుతున్నాం. మాల్ రోడ్లో ఇంకా డిన్నర్ చేసేసి కిందికి వెళ్ళిపోయి బ్యాగ్ పట్టేసుకొని నన్ను అడిగితే రేపు జస్ట్ పొద్దున పోయి కొరియర్ చేసేసి వి జస్ట్ లీవ్. అదే అనుకుంటున్నాను, అట్లా చేస్తేనే బెటర్, టైం వేస్ట్ చేయకుండా ఉండడం కంటే కూడా. చూద్దాం ఏమవుతుందో. అయితే పాస్తా, గార్లిక్ బ్రెడ్, పనీర్ పిజ్జా ఏదేదో ఆర్డర్ చేశాడు. లెట్స్ హ్యావ్ ఇట్. అండ్ యూ గైస్ సీ దిస్. అసలు ఈ వ్యూతో ఈ ఫుడ్ తినేస్తే cheers man, cheers. మా డిన్నర్ అయితే ఇక్కడే చేస్తున్నాం. వీకెండ్ బేకర్ ఉంది చూడండి, మాల్ రోడ్లో ఎగ్జాక్ట్గా టౌన్ హాల్ అని ఉంటుంది, మున్సిపాలిటీ వాళ్ళది. దాని తర్వాత నీట్గా క్యూట్గా ఉంది అసలు. వెరీ గుడ్ ప్లేస్. ఫుడ్ కూడా చాలా బాగుంది.
చూడొచ్చు దీని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది వేక్ అండ్ బేక్ అని. హౌ ఇస్ ద ఫుడ్ గూగుల్, డిడ్ యూ లైక్ ఇట్? వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇది డే 2 మన రైడ్లో అండ్ కరెంట్లీ మనమైతే షిమ్లాలో ఉన్నాం అండ్ దిస్ ఈజ్ ద ఏరియా వేర్ వీఆర్ స్టేయింగ్ రైట్ నౌ. ఇక్కడ ఏంటంటే నిన్న నైట్ మన బైక్కి ఖరాబ్ అయిపోయింది కదా, సో నైట్ మేము మాల్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఎంసీల్ తీసుకొచ్చాం. ఆ ఎంసీల్తో కొంచెం ట్రై చేసాం ఇలా పెట్టడానికి. సో చూద్దాం అసలు ఇది ఎంతవరకు నడుస్తుందో. పక్కా అంతా అసలు ఆగడం అయితే కష్టమే, అంటే టైట్ అయిపోయింది, గట్టిగా అయింది. ఇప్పుడు నేను ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే మంచిగా ఉంది, బట్ టాప్ బాక్స్ వెయిట్ అలాంటి ఆఫ్ రోడ్స్లో మేనేజ్ చేయగలుగుతుందా అనేది డౌటే. సో ఎందుకైనా మంచిదే. ఇప్పుడైతే నేను ఇప్పుడు టైం వచ్చేసి 7:42 అవుతుంది. ఐ విల్ జస్ట్ గో టు నిన్న వెల్డింగ్ అని చెప్పాడు కదా, లేత్ మిషన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి చేసే అయిపోతుంది. గ్యాస్ వెల్డింగ్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర మొత్తం. సో అక్కడికి వెళ్తా, చూద్దాం వాళ్ళు ఇంకేమన్నా జుగాడ్ చేసి దీన్ని ఇంకా స్టిఫ్గా చేస్తారేమో అని. ఒకవేళ వాళ్ళు చేయగలిగితే మాత్రం సార్టెడ్, లేదు అంటే 10:30కి షోరూమ్ ఓపెన్ అయినాక షోరూమ్కి వెళ్ళి ఇఫ్ దే హ్యావ్ దిస్ ఎక్స్ట్రా యాక్సెసరీ అంటే న్యూ యాక్సెసరీ ఉంటే అది రిప్లేస్ చేపిస్తా. లేదు అది కూడా లేదని అనుకుంటే ఫటాఫట వచ్చేసి లగేజ్ నిన్న బ్యాగ్ కొన్నా కదా అదే బ్యాగ్లో ప్యాక్ చేసి కిందికి వెళ్ళి ఏదైనా కొరియర్ షాప్కి వెళ్ళి ఆ టాప్ బాక్స్ని కొరియర్ చేసేస్తా. టాప్ బాక్స్ కొరియర్ చేసేస్తే సార్టెడ్, ఇంకా మనకు సంబంధం లేదు. ఆ లగేజ్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం, అంతే. సో ఇదన్నమాట ప్లాన్ ఈ రోజుకి. అండ్ మోస్ట్లీ ట్రిప్ మనకు 12 తర్వాతనే స్టార్ట్ అవుతుంది బైక్ రైడ్ వచ్చేసి. ఇప్పుడైతే నేను వర్క్ చేయించడానికి వెళ్తా. షిమ్లాలో అయితే నేనైతే రెడీ అయిపోయా. యూ కెన్ సీ దట్ జోష్ అగైన్ ఇన్ మీ. నా బైక్ అయితే సెట్ అయిపోయింది. అండ్ ఇదే అనమాట మేము తీసుకున్న రూమ్. 3,000 రూపీస్ హాస్టల్ హోమ్స్లో ఉంది. ఏరియా కూడా ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, చాలా బాగా అనిపించింది. అండ్ రూమ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. 3,000 పడింది మా ఇద్దరికి, 1,500 ఈచ్. తప్పలేదు ఇంకా. అండ్ చాలా తక్కువ మంది, అసలు ఓన్లీ 3-4 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ యూనో అంత పీస్ఫుల్గా మంచిగా ఎప్పుడంటే అప్పుడు వచ్చేలాగా బయట తిరిగేలాగా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ చలో ఐఎమ్ ఆల్ రెడీ. లంచ్ చేసేస్తాం ఇక్కడే. ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. లంచ్ అంటే మరి హెవీ లంచ్ కాదు, జస్ట్ అలా పరాటా తినేసి ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం టువర్డ్స్ సాంగ్లా. టైం వచ్చేసి 12 అవుతుంది. 12:30 కల్లా స్టార్ట్ అయినా ఇట్స్ గుడ్. 7 hours పడుతుంది, అంటే 7:30, 8 అయిపోతుంది. మధ్యలో మనం ఆగితే గిట్ట ఇంకెక్కువ అవుతుంది. సో అందుకే ఇంకా సాంగ్లలో రూమ్ అయితే బుక్ చేయలేదు. అండ్ ఆన్ ద వే వెళ్ళి మనకి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది దాన్ని చూసుకొని దాన్ని బట్టి బుక్ చేసుకుందామని ఆగినాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ వీ డిడ్, మేక్ షూర్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానల్ని. నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది, ఆ వ్లాగ్ చూసేసి యూ కెన్ జస్ట్ గెట్ టు నో వెదర్ మేము ఏం చేస్తున్నాం అసలు. ఓకే, అండ్ ఇలా ఉందన్నమాట ఓకే అయితే. అండ్ ఐ జస్ట్ షో యూ వెయిట్. ఇలా కిందికి వస్తే ఏంటంటే వీ హ్యావ్ డైనింగ్ ఏరియా అండ్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ లెక్క అనుకోండి. ఇక్కడ కిచెన్ ఉంది అండ్ యూ హ్యావ్ ఎ హాల్, నైస్ కోజీ హాల్. Yo, microphone check, make it a microphone check. Give it a microphone, I make it a microphone dead. Don't step to me, newbie, I could truly be moody. I could have played the fucking Grinch in the movies. I've been part-time chef.